హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. సిస్టర్ మిడ్ నైట్ ఇదొక రియలిస్టిక్ డ్రామా మూవీ గైస్. ఒంటరిగా మాత్రమే చూడాలి. ప్రెసెంట్ ఈ మూవీ ఇండియాలో అయితే స్ట్రీమ్ అవ్వట్లేదు, బట్ ఫారిన్ కంట్రీస్ లో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇక ఈ మూవీ ఇండియాలో ఎలా చూడాలన్నది మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. ఈ మూవీ రన్ టైం 1 hour 45 minutes ఉంటుంది గైస్. సో డీటెయిల్ గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి రివ్యూస్ అన్ని చెక్ చేయండి గైస్. జెన్యూన్ గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీ స్టోరీ ముంబై స్లమ్ ఏరియాస్ లో జరుగుతుంది. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. తనే మన రాధిక ఆప్టే. తనకి కొత్తగా పెళ్లి అవుతుంది. తన హస్బెండ్ డైలీ వేజ్ వర్కర్ గైస్, అంటే రోజువారీ కూలీగా వర్క్ చేస్తూ ఉంటాడు. మార్నింగ్ వెళ్తే నైట్ వస్తూ ఉంటాడు. మన హీరోయిన్ కి అసలు టైమే ఇచ్చేవాడు కాదు. సో నెక్స్ట్ తను ఒక చిన్న జాబ్ జాయిన్ అవుతుంది. సో తన హస్బెండ్ తనకి కావాల్సింది ఇవ్వనప్పుడు తను ఏం చేస్తుంది అనేది నేను డీటెయిల్ గా చెప్పలేను. అదే బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకు ఎలా అనిపించిందో చెప్తాను. అంతకుముందు ఈ మూవీలో 70% అసలు మాటలే ఉండవు గైస్. మొత్తం మోనో యాక్టింగే ఉంటుంది. మూవీ మొత్తం ముంబై స్లమ్ ఏరియాస్ లో జరుగుతుంది. అక్కడ ఉండే డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళ కడుపు నింపుకోవడానికి రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడతారు. వాళ్ళకి ఒక లైఫ్ ఉందన్న విషయమే మర్చిపోతారు అనే పాయింట్ చాలా బాగా అనిపించింది. మూవీ విషయానికి వస్తే నాకైతే పర్లేదు అనిపించింది మామ. ఈ మూవీని అలాంటి సీన్స్ కోసమే చూడాలనుకుంటే మీ టైం వేస్ట్ చేసుకోకండి గైస్. అలాంటి సీన్స్ ఉన్నాయి, బట్ ఈ మూవీ అలాంటి సీన్స్ కోసమే తీసింది కాదు. ఈ మూవీని సొసైటీ పరంగా డైరెక్టర్ కి ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే పర్లేదు అనిపిస్తుంది. రాధిక ఆప్టే యాజ్ యూజువల్ గా చాలా బాగా చేసింది. ఒక స్లమ్ లో బ్రతికే వైఫ్ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా తనని తను చేంజ్ చేసుకుంది. తన ఎక్స్ప్రెషన్స్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. అక్కడ తను ఎంత బాగా పర్ఫామ్ చేయగలుగుతుందో అర్థమవుతుంది. స్టోరీ సెకండ్ హాఫ్ లో చాలా అన్ప్రిడిక్టబుల్ గా మారిపోతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగదు. లిటిల్ బిట్ షాకింగ్ గా ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా రాగా అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ని చాలా వరకు రియలిస్టిక్ గా ఉండేలా చూపించారు. ఓవరాల్ గా ఏదైనా రియలిస్టిక్ మూవీ చూడాలనిపిస్తే జస్ట్ టైం పాస్ కోసం ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాజ్ ట్రూ టు ఇట్స్ జానర్ మూవీ. అడల్ట్ సీన్స్ చాలా ఉన్నాయి, సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ సిస్టర్ మిడ్ నైట్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.